దేవుడి వాక్యం చెప్పబడుతుంది, ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను ఒక గొర్రెగా ఉంటే మనకు ఒక కాపరి ఉన్నాడు. ఆ కాపరి ఎటువంటి కాపరి అంటే, ఇదిగో ఇవాళ నాకు బాగాలేదులని ముసుగుపెట్టి పడుకునే దేవుడు కాదు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎటువంటి దేవుడు అండి మన దేవుడు? కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు, అలసిపోయే దేవుడు కాదు, ఇదిగో ఇది నా వల్ల కాని పని అని చెప్పే దేవుడు కాదు. కానీ ఆయన మంచి గొర్రెల కాపరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే, మంచిగా ఉండే మేత స్థలానికి నిన్ను నన్ను తోడుకొని వెళతాడు. ఎటువంటి స్థలానికి తోడుకెళ్తాడండి? మంచిగా ఉండే స్థలానికి తోడుకెళ్తాడు. అందుకే మనకి ఒక పాట ఉంది కదా, యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కాపరి ఎవరండి? యెహోవా నా కాపరి. మనం వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం అందరికీ కంటత వాక్యమే. కానీ ఆ వాక్యములో దేవాది దేవుడు వచ్చి ఇదిగో నేను నీకు కాపరిని అని చెప్తున్నాడండి. అక్కడ చెప్పట్లా. చూడండి ఆ వాక్యం ఏముందో. దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నీవు ఇదను ఆ మాట చెప్పగలుగుతున్నావా? యెహోవా నా కాపరి. నా కాపరి కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. నా కాపరి యథార్థవంతుడు, నా కాపరి న్యాయము తీర్చేవాడు, నా కాపరి నా పక్షముగా ఉన్నాడు. కాబట్టి నాకు ఏమీ కూడా కొదువ కొరత అనేది లేదు.